మహాభారత యుద్ధంలో కర్ణుడు ఒక అస్త్రాన్ని కేవలం అర్జునుడి కోసం దాచుకున్నాడని మీకు తెలుసా? ఆ అస్త్రం ఇంద్రుడిచ్చిన దివ్య శక్తి ఆయుధం. పురాణాల ప్రకారం ఈ అస్త్రం ఒకసారి ప్రయోగిస్తే ఎదుటివాడు తప్పకుండా మరణించాల్సిందే. అందుకే కర్ణుడు దాన్ని అర్జునుణ్ణి చంపడానికి దాచుకున్నాడు. కాని రాత్రి యుద్ధంలో ఘటోత్కచుడు తన మాయాశక్తులతో కౌరవసేనను నాశనం చేయడం ప్రారంభించాడు. అతని శక్తికి దుర్యోధనుడు కూడా భయపడ్డాడు. అప్పుడు కర్ణుడికి మరో మార్గం లేక ఆ దివ్య శక్తి ఆయుధాన్ని ఘటోత్కచుడిపై ఉపయోగించాడు. ఆ అస్త్రం ఘటోత్కచుడిని ఛేదించిన క్షణంలో అతను తన శరీరాన్ని ఆకాశంత పెద్దదిగా మార్చి కౌరవసేనపై పడిపోయాడని మహాభారతం చెబుతుంది. కాని ఆ సమయంలో శ్రీకృష్ణుడు మాత్రం చిరునవ్వు నవ్వాడు. ఎందుకంటే కర్ణుడు అర్జునుడి కోసం దాచుకున్న చివరి దివ్య అస్త్రాన్ని అప్పుడే ఉపయోగించేశాడు. అందుకే ఘటోత్కచుడి మరణం పాండవుల విజయంలో అత్యంత కీలక ఘట్టంగా మారింది.